సిద్దిపేటలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హిజ్రాగా మారి తనని వేధింపులకు గురి చేస్తున్నారని భర్తని సుపారీ ఇచ్చి భార్య హత్య చేయించింది. సిద్దిపేట బోయిగల్లికి చెందిన వేదశ్రీకి నాసర్పురా వీధికి చెందిన దరిపల్లి వెంకటేష్తో 2014లో వివాహమైంది. వీరికి ఒక పాప పుట్టాక భర్త వెంకటేష్ హిజ్రాగా మారిపోయాడు. అయితే కొద్ది రోజులుగా వెంకటేష్ పాపని తనకిచ్చేయాలంటూ భార్య వేదశ్రీని వేధింపసాగాడు. ఇది తట్టుకోలేని భార్య 18 లక్షల సుపారీ ఇచ్చి భర్తని చంపేసి అనుమానాస్పద మృతిగా చిత్రీకరించారు. అయితే పోస్ట్ మార్టంలో హత్యగా నిర్ధారణ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో వేదశ్రీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, హత్యకు సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, గాయత్రి సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుందాం మనం చెప్పుకోవచ్చు. అయితే సుపారీ ఇచ్చి తన భర్తను కడపేసినటువంటి భార్య అయితే ఈ యొక్క సంఘటనలో అయితే సిద్దిపేట పోలీసులు అయితే ఈ యొక్క హత్యను సంబంధించి అయితే వీళ్ళు ఛేదించారని మనం చెప్పుకోవచ్చు. అయితే సిద్దిపేట పట్టణంలోని బోయిగల్లికి కాలానికి చెందినటువంటి వేదశ్రీకి 2014 గతంలో 2014లో వెంకటేశంతో అయితే వివాహం జరిగింది. అయితే వీరు 2015లో వివాహం జరిగిన సంవత్సరానికి ఒక కూతురు కూడా వీళ్లకు కూతురు జన్మించింది. అలాగే వెంకటేష్ ఈ కూతురు జన్మించిన పాప ఏదైతే పుట్టిందో వాళ్ళకు ఆ పాప పుట్టిన తర్వాతనే అయితే ఈ యొక్క వెంకటేష్ అదనపు కట్నం గురించి అయితే తరచుగా వేదశ్రీని అయితే వేధిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క వేదశ్రీ కొన్ని రోజుల తర్వాత వెంకటేష్ కూడా ఇజ్రాగా మారి మొత్తంలో సిద్దిపేట పట్టణంలో చీర కట్టుకుని అయితే ఇజ్రాగా మారి తిరుగుతుండడంతో వేదశ్రీకి అయితే ఈ యొక్క వెంకటేష్ తన భర్త పైన వెంకటేష్ మీద పూర్తిగా అయితే విరక్తి కలిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే తన భర్త ఇజ్రాగా మారి చీర కట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితిలో తన పరువు పాప పరువు మొత్తం తీస్తున్నటువంటి పరిస్థితి, ఎలాగైనా ఈయనను వదిలించుకోవాలని అయితే పూర్తిగా వేదశ్రీ ప్లాన్ తో ఉన్నటువంటి అయితే పరిస్థితి. అయితే కొన్ని రోజుల క్రితం అయితే ఏదైతే వేదశ్రీకి రమేష్ తో పరిచయము ఏర్పడ్డది, ఆ రమేష్ పరిచయంతోనే అయితే మొత్తంలో ఎలాగైనా తన భర్తనైతే అది వదిలించుకోవాలి, ఏ విధంగా అయినా తన భర్తను దూరం చేసుకోవడానికి అయితే పక్కగా ప్లాన్ వేసుకున్నటువంటి పరిస్థితి. ప్లాన్ వేసుకున్న క్రమంలోనే రమేష్ కి అయితే 18 లక్షల సుపారీ కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో తన భర్తనైతే దూరం చేసుకోవాలని అయితే ఒక ప్లాన్ ప్రకారంగా అయితే ఈ యొక్క పన్నాగం పన్నిందని మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా రమేష్ అతనితో పాటు ఈ ముగ్గురితో కలిపి మొత్తంలో అది 2023 12 నెలల అయితే ఈ యొక్క కథనము పూర్తి చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రాము.